హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను కాగ్నిజెంట్ రిజల్ట్స్ గురించి అయితే చెప్తాను. ఫైనల్లీ కాగ్నిజెంట్ ఈజ్ సెండింగ్ ది సర్వే లింక్స్. సో ఈ సర్వే లింక్స్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఒక పార్ట్ అనమాట. సో ఈ లింక్స్ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ యువర్ ఇంటర్వ్యూ ఈజ్ క్లియర్. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఈ లింక్లో మనం ఏమేమి ఫిల్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్దాం. అండ్ ఎవరికైతే ఈ లింక్స్ రాలేదో సో వాళ్ళ గురించి కూడా చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఇఫ్ ఎనీవన్ నాట్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ click the bell icon also, and then only you will receive my videos in the form of notification. And like and share this video. If you have any doubts related to any video, just comment in comment box. I will definitely reply for that. సో ఫైనల్గా కాగ్నిజెంట్ అయితే మనకి సెండింగ్ ద లింక్స్ రిలేటెడ్ టు సర్వే ఫామ్స్. ఈ సర్వే ఫామ్స్ దేనికంటే 8th సెమిస్టర్ మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేయమని ఒక ఫామ్ అయితే ఫిల్ చేశారు. సో ఈరోజే ఈ లింక్స్ అయితే వస్తున్నాయి. ఎవరికైతే ఇంకా తెలీదో వాళ్ళు మీరు మెయిల్స్ అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఈ లింక్ వచ్చేసి May 30 లోపు 12 PM లోపు అయితే ఫిల్ చేయాలి. సర్వే లింక్ అయితే ఎలా ఉంటుంది. సో ఈ 8th సెమిస్టర్ మార్క్స్ లిస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో పర్సంటేజ్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటారనమాట. సో ఎప్పుడైతే మనం సర్వే లింక్ క్లిక్ చేసామో మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఈ ఫామ్లో మనల్ని ఎంటర్ యువర్ సూపర్ సెట్ ఐడి అండ్ కాగ్నిజెంట్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో హ్యావ్ యూ కంప్లీటెడ్ 8th సెమిస్టర్ ఎగ్జామ్, ఇలా అయితే 3 ఉంటాయి. ఫస్ట్ సూపర్ సెట్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ 8th సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయా లేదా అని అడుగుతుంది. సో ఒకవేళ కంప్లీట్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో కంప్లీట్ అయిపోతే మనం ఏం చేయాలంటే మనకి మార్క్స్ షీట్ ఉంటుంది కదా 8th సెమిస్టర్ది, ఆ మార్క్స్ షీట్ ఏ డేట్లోపు మనకి వస్తుందో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు మార్క్స్ షీట్ అవైలబిలిటీలో ఉంటే మార్క్స్ షీట్ అవైలబిలిటీ నొక్కి 5th వచ్చేసి రీమార్క్స్ ఏమన్నా ఉంటే ఇఫ్ అని మీరైతే ఎంటర్ చేయండి. సో ఒకవేళ మీకు 8th సెమిస్టర్ అనేది కంప్లీట్ అవ్వలేదు, సో అంటే ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు, సో అవ్వకపోతే మీరు ఏ డేట్లో సెమిస్టర్ అనేది ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీమార్క్స్ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ చేసేయాలి. సో ఇది లింక్ ఎందుకంటే బేసికల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ వస్తుంది. సో దానిలో ఒక పార్ట్ అనమాట ఇది. అండ్ ఈ లింక్ తర్వాత మనకి LOI వస్తుంది. సో ఇది ఫైనల్ కాదు, ఇది వస్తే సెలెక్ట్ అయిపోయినట్టు ఏం కాదు. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారనమాట. బట్ ఈ మెయిల్ వస్తే 70% ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేసినట్టు, మిగతా 30% వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఈ మెయిల్ తర్వాత మనకి LOI వస్తుంది. సో ఆ LOI వచ్చినప్పుడే మనకి ఫైనల్ సెలక్షన్ అనమాట. మీకు ఇంకా ఆలోచించక్కర్లేదు. సో LOI వచ్చిందంటే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ 1 to 2 వీక్స్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వస్తుంది. సో మీరు అందులో డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ అనేవి నేను ఇక్కడ పెడతాను, మీరైతే చూడండి. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మనకి కావాలన్నమాట. సో ఇది మనకి ఎలాగైతే వస్తుంది, మన సబ్స్క్రైబర్ అయితే షేర్ చేస్తారు ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మెయిల్ రాలేని వాళ్ళు. సో కాగ్నిజెంట్ అనేది మనకి బేసికల్గా బ్యాచెస్ వైజ్ అయితే సెండ్ చేస్తున్నారు మెయిల్స్. సో మనకి మెయిల్ అయితే వస్తుంది, డోంట్ వరీ. సో అందరికీ ఒకేసారి అయితే వచ్చేది. సో వెయిట్ చేయండి, మనకి ఇంకా టైం చాలా ఉంది. సో అందరికీ అయితే వస్తుంది, ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళందరికీ వస్తుంది, డోంట్ వరీ. సో ఇది యాక్చువల్గా 2025 వాళ్ళకి అనమాట. 2025 వాళ్ళు 16 నుండి 30 మధ్యలో ఇంటర్వ్యూ క్లియర్ చేశారో సో వాళ్ళకైతే ఈ మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో 2024 వాళ్ళకి కూడా వస్తాయి. సో మీరైతే వెయిట్ చేయండి. సో మీరైతే వరీ అవ్వకండి. ఫైనల్గా నేను చెప్పేది, మీకు మెయిల్ అయితే నెక్స్ట్ మంత్ లోపు అయితే వచ్చేస్తుంది అందరికి మ్యాక్సిమం. నేను ఇచ్చే డేట్ అయితే June 10 లోపు మనకైతే మెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో మీరైతే వరీ అవ్వకండి. This is about today's video. If you are not subscribed my channel, please subscribe it. And if you have any doubts related to any video, just comment in comment box and like and share this video. Thank you.